ప్రపంచం మొత్తం ఒక స్టేజ్ అయితే మనమందరం కేవలం ప్రేక్షకులమే అనుకుంటున్నారా? లేదు దోస్త్. అసలు నిజమేందంటే ఈ ప్రపంచం ఒక పెద్ద చెస్ బోర్డ్. మనమందరం అందులో పావులం మాత్రమే. ముఖ్యంగా రాజకీయాల విషయానికొస్తే నువ్వు వేసే ఓటు నీ ఇష్టం అనుకుంటున్నావు. కానీ ఆ ఓటు వెనుక కొన్ని నెలల ముందే ప్లాన్ చేసిన ఒక పెద్ద మైండ్ గేమ్ ఉంది. నాయకులు నోరు తెరిస్తే చాలు అది నీ మెదడులోకి ఒక ఇంజెక్షన్ లాగా దిగిపోతుంది. నీ ఎమోషన్సు, నీ భయాలు, నీ కోపం అన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. రాజకీయ నాయకులు మన మెదడుతో ఆడే ఆ డేంజరస్ సైకాలజీ ట్రిక్స్ ఏంటో, నాయకులు దాచిన అసలు రహస్యమేందో ఈ వీడియోలో పక్కాగా బ్రేక్డౌన్ చేస్తా. ఈ ముచ్చట్లన్నీ విన్నాక రేపొద్దున నువ్వు టీవీలో వార్తలు చూస్తున్నా లేదా నాయకులు స్పీచ్లు వింటున్నా నువ్వొక సాధారణ ఓటర్లాగా కాకుండా ఒక సావరిన్ ఆర్కిటెక్ట్ లాగా ఆలోచిస్తావు. లాస్ట్ వరకు విను, ఎందుకంటే చివర్లో నీ మైండ్ని అన్లాక్ చేసే ఒక సీక్రెట్ కోడ్ ఉంది. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ద ఇల్యూజన్ ఆఫ్ చాయిస్ గురించి. నువ్వు ఏ పార్టీకి ఓటేయాలనేది నీ సొంత నిర్ణయం అనుకుంటావు, కానీ సైకాలజీ ప్రకారం నీ నిర్ణయం నీ చేతుల్లో లేదు. నాయకులు మొదట నీ చుట్టూ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళు నీకు రెండాప్షన్లు మాత్రమే ఇస్తారు. ఒకటి మేము, రెండోది నాశనం. అంటే నువ్వు మాకు ఓటు వెయ్యకపోతే ఆ వేరేవాడొచ్చి నీ లైఫ్ని నరకం చేస్తాడు అని నీ మెదడులోకి ఒక భయాన్నెక్కిస్తారు. దీన్నే ఫియర్ మాంగరింగ్ అంటారు. మనిషి మెదడు లాజిక్ కంటే భయానికి ఎక్కువ రెస్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు భయపడతావో నీ ఆలోచనా శక్తి ఆగిపోతుంది. అప్పుడు వాడు చెప్పిందే వేదమని నువ్వు నమ్ముతావు. ఇక రెండోది ద ట్రైబల్ ఎఫెక్ట్. ఇది మనుషుల్లో పురాతన కాలం నుండి ఉన్న ఒక బలహీనత. మనం ఎప్పుడూ ఒక గ్రూప్లో ఉండాలని కోరుకుంటాం. రాజకీయ నాయకులు ఈ బలహీనతను వాడుకొని మనల్ని మేము వర్సెస్ వాళ్ళు, అంటే అజ్ వర్సెస్ దెమ్ అని విడగొడతారు. కులం పేరుతో, మతం పేరుతో లేదా ప్రాంతం పేరుతో నిన్నొక గూటిలోకి చేరుస్తారు. నువ్వు ఆ గ్రూప్లో ఉన్నావంటే నీ గ్రూప్ నాయకుడు ఏం తప్పు చేసినా నువ్వు సమర్థిస్తావు, ఎందుకంటే వాడు నీవాడు కాబట్టి. అవతలివాడు ఎంత మంచి పని చేసినా నువ్వు అందులో తప్పులే వెతుకుతావు. దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే నీకు నచ్చిన విషయాన్ని మాత్రమే నువ్వు నమ్ముతావు, అది నిజమా అబద్ధమా అని చూడవు. నాయకులు ఈ బయాస్ని వాడుకొని నీ చుట్టూ ఒక పెద్ద మాయాజాలాన్ని అల్లుతారు. దోస్త్, నువ్వు ఎప్పుడైనా గమనించావా? నాయకులిచ్చే ప్రసంగాల్లో ఎప్పుడూ ఒకే రకమైన పదాలు వాడుతుంటారు. ప్రజల కోసం, మార్పు కోసం, శత్రువుల నుండి రక్షణ కోసం. ఈ పదాల్ని వాళ్ళు పదే పదే వాడ్డం వెనక ఒక పెద్ద సైకాలజీ ట్రిక్ ఉంది. దీన్నే ద ఇల్యూజరీ ట్రూత్ ఎఫెక్ట్ అంటారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అది కాలక్రమేణా నిజంలా కనిపిస్తుంది. నువ్వు పొద్దున లేచిన దగ్గర్నుండి సోషల్ మీడియాలో, టీవీలో, న్యూస్ పేపర్లో ఒకే ముచ్చట వింటుంటే నీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజం అని ఫిక్స్ అయిపోతుంది. వాడు దోపిడీ చేస్తున్నా సరే, వాడు మనవాడు కాబట్టి వాడు చేస్తున్నది కరెక్టు అని నువ్వు సమర్థించుకుంటావు. ఈ బయాస్ని వాడుకొని నాయకులు నీ చుట్టూ ఒక పెద్ద మాయాజాలాన్ని అల్లుతారు. రాజకీయ నాయకులు వాడే ఇంకొక డేంజరస్ ఆయుధం ఎమోషనల్ మ్యానిపులేషన్. వాడు నీకు రోడ్ల గురించి, స్కూళ్ల గురించి, హాస్పిటల్స్ గురించి చెప్పడు. వాడు నీ సెంటిమెంట్లను టచ్ చేస్తాడు. నీకు దైవం మీద ఉన్న భక్తిని వాడుకుంటాడు, లేదా నీకు గతం మీద ఉన్న కోపాన్ని రెచ్చగొడతాడు. ఎమోషన్స్ ఉన్న చోట ఎప్పుడూ తెలివి పనిచేయదు. నీకు కోపం వచ్చినప్పుడు, లేదా నీకు ఒకరి మీద విపరీతమైన ప్రేమ కలిగినప్పుడు వాడు నిన్ను ఏ దిశగా అయినా నడిపించగలడు. ఒక నాయకుడు నీ కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాడంటే వాడు నీ జేబులో ఉన్న ఓటుని దొంగిలిస్తున్నాడనర్థం. వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ ఆవేశం అన్నీ ఒక పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయి. ఇక సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఫేస్బుక్లో లేదా యూట్యూబ్లో ఏ వీడియోలు చూస్తున్నావో నాయకులకు తెలుసు. వాళ్ళు మైక్రో టార్గెటింగ్ అనే టెక్నిక్ వాడతారు. అంటే నీకు ఏది నచ్చుతుందో, నీకు ఏది కోపం తెప్పిస్తుందో సరిగ్గా అదే కంటెంట్ని నీ ఫోన్లోకి పంపిస్తారు. నీకు తెలియకుండానే నీ మైండ్ని ఒక నిర్దిష్టమైన దిశలో ట్యూన్ చేస్తారు. నువ్వొక బానిసలాగా మారిపోయి నాయకులు చెప్పే అబద్ధాలను షేర్ చేస్తుంటావు. ఒక అజ్ఞాత శక్తి నిన్ను నియంత్రిస్తోంది. అదే ఈ నార్జికీయ మాయాజాలం. నాయకులు దాచిన అసలు రహస్యమేందో తెలుసా? వాళ్లకు నువ్వు బాగుపడటం కంటే నువ్వు ఎప్పుడూ ఒక సమస్యలో ఉండటమే కావాలి. నీకు సమస్య ఉంటేనే వాడొచ్చి నేను పరిష్కరిస్తాను అని హామీ ఇవ్వగలడు. సమస్యలే లేని రోజున నాయకుడికి వాల్యూ ఉండదు. అందుకే వాళ్ళు ఎప్పుడూ నిన్ను ఏదో ఒక గొడవలో, ఏదో ఒక కొరతలో ఉంచుతారు. నిరుద్యోగం, పేదరికం అనేవి వాళ్ళకి ఓట్లు తెచ్చే మెషిన్లు. నువ్వు చదువుకొని తెలివైనవాడివైతే వాళ్ళ ఆటలు సాగం. అందుకే వాళ్ళెప్పుడూ నిన్ను సినిమా ముచ్చట్ల మీదో, పాత గొడవల మీదో ఫోకస్ చేసేలా చూస్తారు.
నువ్వొక సావరిన్ మాస్టర్లాగా మారాలంటే మొదట ఈ మాయను గుర్తించాలి. ఒక నాయకుడు మాట్లాడుతున్నప్పుడు వాడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా లేక నీ ఎమోషన్స్ని టచ్ చేస్తున్నాడా? వాడు మనవాళ్ళు పరాయివాళ్ళు అని మాట్లాడుతుంటే వాడు నిన్ను విడగొడుతున్నాడని అర్థం చేసుకో. ఈ ప్రపంచంలో నాయకుడనేవాడు నీ సేవకుడు మాత్రమే, దేవుడు కాదు. వానిమీద ఈగ వాలనీయకుండా ఫైటింగ్ చేస్తున్నావంటే నువ్వు వాని మైండ్ గేమ్లో బలైపోయావని అర్థం. నీ ఓటు నీ పవర్. ఆ పవర్ని ఇంకొకడి చేతిలో పెట్టకు. వాడిచ్చే 1000 రూపాయలకో లేదా వాడిచ్చే బిర్యానీ ప్యాకెట్కో నీ మైండ్ని అమ్మకోకు. నువ్వు నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయాలి. ఈ రాజకీయ నాయకులాడే మైండ్ గేమ్స్కి చెక్ పెట్టాలంటే నువ్వు ప్రశ్న అడగడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రజలు లాజికల్గా ప్రశ్నలు అడుగుతారో అప్పుడు నాయకులు భయపడతారు. ఇప్పటిదాకా వాడు నిన్ను భయపెట్టాడు, ఇప్పుడు నీ తెలివితో వాడిని భయపెట్టు. ముగింపుగా చెప్పేదేందంటే, రాజకీయమనేది అధికారం కోసం ఆడే ఆట, కాని నీ జీవితమనేది నీకోసం నువ్వు జీవించాల్సిన ప్రయాణం. నాయకులు వస్తారు పోతారు, కానీ నీ క్యారెక్టర్, నీ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉండాలి. షాడో సైకాలజీ ప్రకారం ఎప్పుడైతే నువ్వు నీ బలహీనతల్ని తెలుసుకుంటావో అప్పుడే నువ్వు ఎదుటివాని మ్యానిపులేషన్ నుండి బయటపడగలవు. నీ మెదడును నువ్వు కంట్రోల్ చేయకపోతే ఇంకొకడొచ్చి నియంత్రిస్తాడు. ఆ ఇంకొకడే ఈ రాజకీయ నాయకుడు. ఇది షాడో సీక్రెట్స్ తెలుగు. ఈ వీడియో నీ మైండ్ని కొంచెమైనా ఓపెన్ చేసిందనే నేను నమ్ముతున్నాను. నీకు నిజంగా ఈ విషయాలు నచ్చితే ఇట్లాంటి డార్క్ సైకాలజీ సీక్రెట్స్ ఇంకా కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. రాజకీయ నాయకులాడే ఈ మాయాజాలం మీద నీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చెయ్యి. నీ మాట కోసం నేనెదురుచూస్తా. కలుద్దాం మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో. ఒక సీరియస్ అండ్ ఇంటెన్స్ మ్యూజిక్ ప్లే అవుతుంది. నువ్వు కెమెరాలోకి తీక్షణంగా చూస్తూ ఉండగా స్క్రీన్ ఫేడౌట్ అవుతుంది.